రైతు సోదరులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ విజయవంతంగా అమలవుతున్న సంగతి మీకు అందరికీ తెలిసినదే. దీనిని ఆదర్శంగా తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వారు ఇదే తరహాలో ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్ FFS అనేటువంటి మొబైల్ యాప్ ను తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్ అనేటువంటి మొబైల్ యాప్ ను దేశవ్యాప్తంగా దశల వారీగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ కు బదులుగా ఈ నెల ఆగస్టు చివరి నాటికి తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఈ యాప్ ను దశల వారీగా అమలు చేయడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా అన్ని రకాల ఎరువులు యూరియా, DAP, MOP, SSP, కాంప్లెక్స్ ఈ ఎరువులన్నీ కూడా బుకింగ్ చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నారు. ఈ యాప్ ను ఉపయోగించి కేవలం 6 స్టెప్పులలో ఎరువులను ఏ విధంగా బుకింగ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు వివరిస్తాను. మొదటి స్టెప్, గూగుల్ ప్లే స్టోర్ నుండి యాప్ ను ఇన్స్టాల్ చేయడం. రెండవ స్టెప్, యాప్ లో లాగిన్ అవ్వడం. మూడవ స్టెప్, భూమి మరియు పంట వివరాలు నమోదు చేయడం. నాలుగవ స్టెప్, ఎరువుల పరిమాణాన్ని ఎంచుకోవడం. ఐదవ స్టెప్, రిటైలర్ ని ఎంచుకోవడం. ఆరవ స్టెప్, QR కోడ్ ను జనరేట్ చేయడం. మొదటి స్టెప్, యాప్ ఇన్స్టాల్ చేయడం. మొదటగా గూగుల్ ప్లే స్టోర్ లోనికి వెళ్తున్నాను. ఇక్కడ సెర్చ్ బాక్స్ లో ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్ అనేటువంటి యాప్ ను ఇన్స్టాల్ చేస్తున్నాను. యాప్ ఇన్స్టాల్ అయిన తరువాత ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. మొదటి స్టెప్, యాప్ ఇన్స్టాల్ చేయడం పూర్తయినది. ఇక రెండవ స్టెప్, లాగిన్ అవ్వడం. యాప్ ఓపెన్ చేసిన తరువాత యాప్ ను ఎలా ఉపయోగించాలో 4 సులభమైన దశలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా చదివిన తర్వాత భాషను తెలుగుకు మారుస్తున్నాను. కొనసాగించు అనే బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. లాగిన్ పేజ్ ఓపెన్ అయినది. ఈ లాగిన్ పేజ్ లో లాగిన్ అవ్వడానికి 3 రకాల రైతులకు ఇక్కడ సదుపాయం కల్పించారు. మొదటి రకం పట్టాదార్ పాస్బుక్, ఆధార్ మరియు ఫార్మర్ ఐడి ఈ 3 కూడా ఉన్నటువంటి రైతులు లాగిన్ అయ్యేటువంటి అవకాశం. రెండవ రకం పట్టాదార్ పాస్బుక్ మరియు ఆధార్ కార్డు 2 ఉండి ఫార్మర్ ఐడి లేనటువంటి రైతులు లాగిన్ అయ్యేటువంటి అవకాశం. NDS అనగా నాన్ డిజిటల్లీ సైన్డ్ ఫార్మర్స్ దీని కిందకు వస్తారు. మూడవ రకం పట్టాదార్ పాస్బుక్ మరియు ఫార్మర్ ఐడి 2 లేకుండా ఆధార్ మాత్రమే ఉన్నటువంటి రైతులు, ఇందులో కౌలుదారులు వస్తారు. ఈ 3 రకాల రైతులు కూడా ఈ యాప్ ద్వారా లాగిన్ అవ్వవచ్చు. మొదటి రకం అనగా పట్టాదార్ పాస్బుక్, ఆధారు మరియు ఫార్మర్ ఐడి ఈ 3 ఉన్న రైతులు ఎలా లాగిన్ అవ్వాలో చూపిస్తాను. కన్ఫ్యూజన్ లేకుండా ఉండేందుకు రెండవ మరియు మూడవ రకం రైతులు లాగిన్ అయ్యే పద్ధతిని వీడియో చివరిలో వివరిస్తాను. ఈ లాగిన్ విధానం తప్ప మిగిలిన ప్రాసెస్ మొత్తం 3 రకాల రైతులకు ఒక్కటే విధానం ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రం ఎంపికలో తెలంగాణను ఎంచుకుంటున్నాను. ఇక్కడ రైతులు 2 పద్ధతులలో లాగిన్ అవ్వవచ్చు. మొదటి పద్ధతి ఆధార్ నంబర్ ద్వారా, రెండవ పద్ధతి రైతు ఐడి ద్వారా. ఈ రెండింటిలో ఏదో ఒక పద్ధతిలో లాగిన్ అవ్వవచ్చు. ముందుగా ఆధార్ ద్వారా లాగిన్ అయ్యే విధానాన్ని చూపిస్తాను. ఆధార్ నంబర్ ను నమోదు చేసిన తర్వాత డిక్లరేషన్ చెక్ బాక్స్ పై టిక్ చేయగానే డిక్లరేషన్ వివరాలు కనిపిస్తాయి. ఈ వివరాలన్నీ చదివిన తర్వాత సమర్పించండి అనేటువంటి బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. డిక్లరేషన్ కంప్లీట్ అయిన తరువాత ఇక్కడ 2 పద్ధతులలో అథెంటికేషన్ కావచ్చు. మొదటిది OTPని ఎంటర్ చేయడం ద్వారా, లేదా రెండవది ఫేస్ ఆథరైజేషన్. మొదటి పద్ధతి OTP పద్ధతిని చూపిస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న OTP పంపండి బటన్ పై క్లిక్ చేస్తున్నాను. ఆధార్ కు అనుసంధానమైన మొబైల్ నంబర్ కు వచ్చిన OTPని నమోదు చేస్తున్నాను. తర్వాత గుర్తింపును ధృవీకరించండి అనే బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఫెర్టిలైజర్ డాష్ బోర్డ్ ఓపెన్ అయినది. మొదటి పద్ధతి OTP గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు రెండవ పద్ధతి ఫేస్ ఆథరైజేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి ఫేస్ ఆథరైజేషన్ ఎంచుకొని డిక్లరేషన్ చెక్ బాక్స్ ను సెలెక్ట్ చేసిన తరువాత గుర్తింపును ధృవీకరించండి బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా బాక్స్ వస్తుంది. దీనిలో ఆధార్ ఫేస్ RDని ఎంచుకుంటున్నాను. తరువాత స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. మొబైల్లో ఫ్రంట్ కెమెరా ఆన్ అయినది. ఆ సర్కిల్లో రైతు ముఖం కనిపించేటట్లు ఉంచి కళ్ళు RP తెరవాలి. ఈ విధంగా చేయటం వలన ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఇప్పటి వరకు మొదటి రకం రైతు ఆధార్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వడం చూశాము. ఇప్పుడు అదే రైతు రెండవ పద్ధతి అనగా రైతు ఐడి ద్వారా కూడా లాగిన్ అవ్వవచ్చు. రెండవ పద్ధతి రైతు ఐడి మీద క్లిక్ చేయడం ద్వారా ఆధార్ నంబర్ లాగిన్ అయిన విధంగానే ఇక్కడ కూడా రైతు ఐడిని ఎంటర్ చేసి మిగిలిన వివరాలన్నీ కూడా అదే పద్ధతిలో నమోదు చేసి లాగిన్ అవ్వవచ్చు. ఇప్పటి వరకు రెండవ స్టెప్
లాగిన్ అవ్వడం గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. ఇక మూడవ స్టెప్ భూమి మరియు పంట వివరాలు నమోదు చేయడం గురించి తెలుసుకుందాం. పైన తెలిపినటువంటి 3 రకాల రైతులు కూడా ఇక నుంచి చెప్పే విధానం మొత్తం ఒకటిగానే ఉంటుందని గమనించగలరు. ఈ ఫెర్టిలైజర్ డాష్ బోర్డ్ పేజీలో కింద భాగంలో మెనూ బార్ కనిపిస్తుంది. ఈ మెనూ బార్ లో 4 మెనూలు కనిపిస్తున్నాయి. మొదటిది హోమ్ మెనూ, ఇందులో డాష్ బోర్డు కనిపిస్తుంది. రెండవది మై ఫామ్ మెనూ, భూమి మరియు సర్వే నంబరు విస్తీర్ణ వివరాలు కనిపిస్తున్నాయి. మూడవది హిస్టరీ మెనూ, ఇందులో రైతులు ఎరువులను బుకింగ్ చేసుకున్న తర్వాత, కొనుగోలు చేసిన తర్వాత ఆ వివరాలన్నింటినీ కూడా ఇక్కడ చూడవచ్చు. నాలుగవది ప్రొఫైల్ మెనూ, ఇందులో రైతు వివరాలు కనిపిస్తాయి. యాప్ భాషపై క్లిక్ చేయడం ద్వారా రైతు తనకు కావలసిన భాషను ఇక్కడ నుంచి కూడా మార్చుకోవచ్చు. సహాయం మరియు మద్దతు, ఈ ఆప్షన్ ద్వారా రైతుకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. లాగౌట్ పై క్లిక్ చేయడం ద్వారా ఈ యాప్ నుండి బయటకు రావచ్చు. ఇప్పుడు డాష్ బోర్డ్ హోమ్ పేజీకి వెళ్దాం. ఇక్కడ రైతుకు గ్రామంలో ఉన్న భూమి విస్తీర్ణం మొత్తం బేస్ నంబర్ సర్వే వారీగా కనిపిస్తున్నాయి. భూమి వివరాలు మరియు పంటల వివరాలను ఎంచుకొనుటకు మై ఫామ్ మెనూని ఎంచుకుంటున్నాను. దీనిలో రైతు పేరు, భూమి వివరాలు ఆటోమేటిక్ గా కనిపిస్తున్నాయి. రైతుకు సంబంధించినటువంటి అన్ని భూమి వివరాలు కనిపించకపోతే సింక్ ల్యాండ్స్ విత్ ఫార్మర్ రిజిస్ట్రీ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. దీనిపై క్లిక్ చేసిన తర్వాత రైతుకు సంబంధించిన అన్ని భూమి వివరాలు ఇక్కడ కనిపిస్తాయి. ఒకవేళ ఏదైనా భూమి వివరాలు కనిపించకపోతే కొత్త భూమిని జోడించండి అనే బటన్ పైన క్లిక్ చేయాలి. ధృవీకరించిన భూములు అనే టైటిల్ కనిపిస్తుంది. ఇందులో ఎరువులు పొందడానికి భూమిని ఎంచుకోండి అనేటువంటి ఈ బాక్స్ మీద క్లిక్ చేసి సర్వే నంబర్ ను సెలెక్ట్ చేస్తున్నాను. ఆ సర్వే నంబర్ కు సంబంధించిన భూమి వివరాలు కింద బాక్స్ రూపంలో కనిపిస్తున్నాయి. అదే విధంగా ప్లాట్లు శోధించండి అనేటువంటి ఈ సెర్చ్ బాక్స్ లో సర్వే నంబర్ ను టైప్ చేసి కూడా ఇక్కడ సర్వే నంబర్ వివరాలను పొందవచ్చు. భూమి వివరాలు కనిపిస్తున్న బాక్స్ నందు పంటలు అనేటువంటి ఆప్షన్ దగ్గర చెక్ బాక్స్ క్లిక్ చేసి పంటను సెలెక్ట్ చేస్తున్నాను. పంటను ఎంచుకోండి అనేటువంటి పేజ్ ఓపెన్ అయినది. పంట వర్గాన్ని ఎంచుకోండి అనే ఆప్షన్ పై క్లిక్ చేసినప్పుడు మొత్తం 16 రకాల పంట వర్గాలు కనిపిస్తున్నాయి. సీరియల్స్ వర్గాన్ని ఎంచుకొని వరి, మొక్కజొన్న వంటి పంటలు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైబర్ క్రాప్స్ వర్గాన్ని ఎంచుకొని పత్తి పంటను సెలెక్ట్ చేసుకోవచ్చు. పల్సెస్ వర్గాన్ని ఎంచుకొని కంది, పెసర, మినుము వంటి పప్పు ధాన్యాలు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లాంటేషన్ క్రాప్స్ అదర్ దాన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వర్గాన్ని ఎంచుకొని ఆయిల్ పామ్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. యాన్యువల్ వెజిటబుల్స్ వర్గాన్ని ఎంచుకొని కూరగాయ పంటలు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పంటలను మరింత సులభంగా ఎంచుకునేందుకు సెర్చ్ బాక్స్ లో పంట పేరును టైప్ చేసి కూడా పంటలను పొందవచ్చు. ఈ విధంగా అన్ని సర్వే నంబర్లను ఇదే పద్ధతిలో పంటలను ఎంచుకోవాలి. పండించబోయే పంటను నిర్ధారించండి అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఎరువుల కోసం దరఖాస్తు చేయండి అనే బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడితో 3వ స్టెప్ అయినటువంటి భూమి మరియు పంట వివరాలు నమోదు చేయండి అనే ప్రక్రియ పూర్తయినది. ఇక 4వ స్టెప్ ఎరువుల పరిమాణాన్ని ఎంచుకోవడం గురించి చూద్దాం. ఎరువుల కోసం దరఖాస్తు చేయండి అనే బటన్ పై క్లిక్ చేసిన తర్వాత సిఫారసు అనేటువంటి ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ జిఎఫ్ఆర్ సిఫారసు చేసిన పరిమాణం కనిపిస్తుంది. జిఎఫ్ఆర్ అనగా జనరల్ ఫెర్టిలైజర్ రికమెండేషన్. దీని ప్రకారం రైతు వేసిన పంట మరియు భూమి విస్తీర్ణాన్ని ఆధారంగా చేసుకొని యూరియా, డిఏపి, కాంప్లెక్స్, ఎంఓపి తదితర ఎరువుల పరిమాణాలను జనరల్ ఫెర్టిలైజర్ రికమెండేషన్ ప్రకారం సూచిస్తారు. రైతు తన అవసరానికి అనుగుణంగా ఎరువుల పరిమాణాన్ని మార్చుకోవాలనుకుంటే, లేదు ఉత్పత్తులు పరిమాణాలను సవరించండి అనే బటన్ పై క్లిక్ చేసి ఎరువులను జోడించండి అనే పేజ్ లోనికి వెళ్ళాలి. ఇక్కడ పై భాగంలో 3 అంశాలు కనిపిస్తాయి. మొదటిది పరిమాణం, ఎరువుల పరిమాణాన్ని ఎంచుకోవడం. రెండవది రిటైలర్ ను ఎంచుకోవడం. మూడవది స్వీకర్త, ఎరువుల దుకాణానికి వచ్చి ఎరువులను స్వీకరించేటువంటి రైతు యొక్క వివరాలు నమోదు చేయడం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి నేమ్ కోటెడ్ యూరియా జనరల్ ఫెర్టిలైజర్ రికమెండేషన్ ప్రకారం ఆటోమేటిక్ గా సూచించబడుతుంది. దీనిని మార్చడం సాధ్యం కాదు. ఇది కాకుండా ఇతర ఎరువులను కూడా ఎంచుకోవడానికి మరిన్ని ఉత్పత్తి గుంపులను జోడించండి అనే బటన్ పై క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు అన్ని రకాల ఎరువుల వివరాలు కనిపిస్తున్నాయి. వీటిలో యూరియా, డిఏపి, ఎంఓపి, ఎన్పికేఎస్ అనగా కాంప్లెక్స్ ఎరువులు, ఇతర కాంప్లెక్స్ ఎరువుల వివరాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి.
రైతుకు అవసరమైన ఎరువులను ఇక్కడ ఎంచుకుంటున్నాను. నేను ఎంచుకున్న మొత్తం ఎరువుల బ్యాగుల వివరాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేస్తున్నాను. ఇప్పటి వరకు 4వ స్టెప్ ఎరువుల పరిమాణాన్ని ఎంచుకోవడం పూర్తయినది. ఇక 5వ స్టెప్ రిటైలర్ ను ఎంచుకోవడం. రైతు ఎంచుకున్న ఎరువులు జిల్లా పరిధిలో ఏ డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది. రైతు తనకు సమీపంలో ఉన్నటువంటి ఒక డీలర్ ని ఎంచుకోవచ్చు. ఒకవేళ రైతు ఒకటి కంటే ఎక్కువ రకాల ఎరువులను ఎంచుకొని అవన్నీ ఒకే డీలర్ వద్ద అందుబాటులో లేకపోతే 2 లేదా 3 డీలర్లను కూడా ఎంచుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కనిపిస్తున్న సెర్చ్ బాక్స్ లో డీలర్ పేరును టైప్ చేసి కూడా సంబంధిత డీలర్ ను సులభంగా కనుగొనవచ్చు. ఇక్కడితో 5వ స్టెప్ రిటైలర్ ను ఎంచుకోవడం పూర్తయినది. ఇప్పుడు 6వ స్టెప్ క్యూఆర్ కోడ్ ను జనరేట్ చేయడం చూద్దాం. నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేసిన తరువాత 2 రకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మొదటిది రైతు స్వయంగా, రెండవది రైతు తరపున ప్రతినిధి. ఇక్కడ రైతు స్వయంగా అనగా రైతు ఎరువుల దుకాణానికి స్వయంగా వెళ్లి ఎరువుల సంచులను కొనుగోలు చేయడం. రైతు తరపున ప్రతినిధి అనగా రైతు ఎరువుల దుకాణానికి వెళ్లడానికి కుదరకపోతే ఆయన తరపున ఎవరినైతే పంపుతున్నారో వారి వివరాలను ఇక్కడ నమోదు చేయవలసి ఉంటుంది. రైతు స్వయంగా అనే రేడియో బటన్ ఎంచుకుంటున్నాను. సంప్రదింపుల కోసం మొబైల్ నంబర్ను నమోదు చేస్తున్నాను. ఆ తర్వాత డిక్లరేషన్ చెక్ బాక్స్ పై టిక్ చేస్తున్నాను. సమర్పించండి బటన్ పై క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఫెర్టిలైజర్ బుకింగ్ విజయవంతంగా పూర్తయి క్యూఆర్ కోడ్ జనరేట్ అవడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ ను తీసుకొని సదరు రిటైలర్ వద్దకు వెళ్తే ఆ రిటైలర్ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి రైతు బుకింగ్ చేసుకున్నటువంటి ఎరువులను విక్రయించడం జరుగుతుంది. రైతు స్వయంగా దీనికి సంబంధించి మొబైల్ ఫోన్ లో బుకింగ్ ఎవరు చేసినప్పటికీ రైతు స్వయంగా షాపుకి వెళ్లి క్యూఆర్ కోడ్ ను సంబంధిత డీలర్ కు చూపించి రైతు వేలిముద్ర ద్వారా లేదా ఆధార్ నంబర్ను నమోదు చేసి దానికి వచ్చిన ఓటీపీ ధృవీకరణ ద్వారా ఎరువులను పొందవచ్చు. రైతు రిటైలర్ వద్దకు వెళ్లేటప్పుడు ఈ క్యూఆర్ కోడ్ ను మరియు ఆధార్ నంబర్ ను అలానే ఆధార్ నంబర్ కు లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ ఉన్నటువంటి ఫోన్ ను తీసుకువెళ్లాలి. ఇక రైతు తరపున ప్రతినిధి ఎరువుల బుకింగ్ ఎవరు చేసినప్పటికీ రైతు స్వయంగా షాప్ కు వెళ్లలేని పరిస్థితులలో రైతు తరపున ఒక ప్రతినిధిని పంపవచ్చు. ఆ ప్రతినిధి రైతు యొక్క క్యూఆర్ కోడ్ ను, రైతు ఆధార్ నంబర్ ను అలానే తన ఆధార్ నంబర్ ను కూడా రిటైల్ షాప్ కు తీసుకువెళ్లాలి. ఆ తర్వాత రైతు మరియు ప్రతినిధి ఇద్దరికీ వచ్చినటువంటి ఓటీపీలను సంబంధిత డీలర్ కు తెలియజేయాలి. ఒకే డీలర్ వద్ద అన్ని ఎరువులను బుకింగ్ చేసుకున్నట్లయితే అన్ని ఎరువులకు ఒకే క్యూఆర్ కోడ్ రూపొందడం జరుగుతుంది. అయితే వేర్వేరు డీలర్ల వద్ద ఎరువులను బుకింగ్ చేసుకున్నట్లయితే ప్రతి డీలర్ కు వేర్వేరు క్యూఆర్ కోడ్లు జనరేట్ కావడం జరుగుతుంది. రైతు బుకింగ్ చేసుకున్నటువంటి ఎరువులకు 2 రోజుల వరకు క్యూఆర్ కోడ్ చెల్లుబాటులో ఉంటుంది. ఆ 2 రోజుల లోపు సంబంధిత డీలర్ వద్దకు వెళ్లి ఎరువులను పొందవచ్చు. ఒకవేళ రైతు బుకింగ్ చేసుకున్నటువంటి ఎరువులు అవసరం లేకపోతే క్యాన్సిల్ అప్లికేషన్ అనే బటన్ పై క్లిక్ చేసి ఆ బుకింగ్ ను రద్దు చేసుకోవచ్చు. తర్వాత అవసరమైనప్పుడు రైతు మరలా కొత్తగా ఎరువులను బుకింగ్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది. ఇది ఇప్పటి వరకు మొదటి రకం రైతులు అనగా పట్టాదార్ పాస్బుక్, ఆధార్, ఫార్మర్ ఐడి అనగా రైతు ఐడి ఈ 3 కూడా ఉన్నటువంటి రైతులు ఎరువులను బుకింగ్ చేసుకున్నటువంటి పూర్తి విధానం. రెండవ రకం అనగా పట్టాదార్ పాస్బుక్, ఆధార్ 2 ఉండి ఫార్మర్ ఐడి లేనటువంటి రైతులు. అలానే 3వ రకంలో పట్టాదార్ పాస్బుక్ మరియు ఫార్మర్ ఐడి లేదు కానీ ఆధార్ మాత్రమే ఉన్నది. వీరు 3 స్టెప్లలో లాగిన్ అయ్యి భూమి వివరాలు నమోదు చేసుకోవచ్చు. మొదటి స్టెప్ ఆధార్ నంబర్ ధృవీకరించడం, రెండవ స్టెప్ మొబైల్ నంబర్ ను ధృవీకరించడం, మూడవ స్టెప్ భూమి వివరాలు నమోదు చేయడం. మొదటి స్టెప్ లాగిన్ పేజ్ లో తెలంగాణ రాష్ట్రం ఎంచుకున్న తర్వాత ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి డిక్లరేషన్ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సమర్పించండి ను ఎంచుకున్న తర్వాత ఓటీపీ పంపండి బటన్ మీద క్లిక్ చేసిన తరువాత ఆ రైతు ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీను ఎంటర్ చేసి గుర్తింపును ధృవీకరించండి బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఆధార్ నంబర్ ధృవీకరణ అయినది. రెండవ స్టెప్ మొబైల్ నంబర్ ధృవీకరించడం. వెరిఫై మొబైల్ నంబర్ అనే పేజ్ ఓపెన్ అయినది. ఇందులో ఆ రైతు మొబైల్ నంబర్ ను నమోదు చేసి ఓటీపీ పంపండి బటన్ మీద క్లిక్ చేసి వెరిఫై అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేశాను. మొబైల్ నంబర్ ధృవీకరణ అయ్యి వెంటనే భూమి సమాచారం అనే పేజ్ ఓపెన్ అయినది. భూమి వివరాలు జోడించండి బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే భూమి వివరాలు జోడించండి అనే పేజ్ ఓపెన్ అయినది. ఇక్కడ 2 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. మొదటి ఆప్షన్ నేను యజమాని.
ఇది రెండవ రకం రైతుకు సంబంధించినటువంటి అంశము. రెండవ ఆప్షన్ నేను యజమాని కాదు. ఇది మూడవ రకం రైతుకు సంబంధించినటువంటి అంశము. మొదట నేను యజమాని అనే ఆప్షన్ చూద్దాం. నేను యజమాని పక్కన ఉన్న రౌండ్ చెక్ మీద క్లిక్ చేసి ఉపవర్గాన్ని ఎంచుకోండి మీద సెలెక్ట్ చేసిన వెంటనే ఈ విధంగా 3 రకాల రైతులు కనిపిస్తున్నారు. మొదటిది మై నేమ్ ఈజ్ ఇన్ రెవెన్యూ రికార్డ్, అంటే వీరి భూమి వివరాలు రెవెన్యూ రికార్డులో ఎంటర్ అయి ఉన్నాయని అర్థం. రెండవది ఐఆమ్ లీగల్ హెయిర్, అనగా తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల నుండి వారసత్వంగా భూమి హక్కులు పొందినటువంటి రైతులు, కానీ వీరి వద్ద పాస్బుక్ లేదు. మూడవది ఓనర్ సేల్ రికార్డ్ నాట్ అప్డేటెడ్, అనగా రైతు ఆ భూమికి యజమాని అయినప్పటికీ రెవెన్యూ రికార్డులలో ఇంకా వారి పేరు అప్డేట్ కాలేదు. ఈ 3 ఆప్షన్లలో రైతుకు వర్తించే ఆప్షన్ ఎంచుకోవాలి. నేను మై నేమ్ ఈజ్ ఇన్ రెవెన్యూ రికార్డ్ ను ఎంచుకున్నాను. ఇందులో జిల్లా, తహసీల్, గ్రామం ఎంచుకొని బేస్ సర్వే నెంబర్ టైప్ చేశాను. ఆ సర్వే నెంబర్ తో ఉన్న 3 రైతుల పేర్లు కనిపిస్తున్నాయి. ఇందులో కరెక్ట్ రైతు పేరు సెలెక్ట్ చేసి మొబైల్ నెంబర్ పక్కన ఉన్న ధృవీకరించండి మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఉన్న రైతు మొబైల్ నంబర్ కు ఓటీపీ వెళ్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి ఓటీపీ ధృవీకరించండి మీద క్లిక్ చేయాలి. తరువాత సమర్పించండి అనే బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే భూమి వివరాలు ధృవీకరించబడినవి. రెండవ రకం రైతు లాగిన్ పూర్తయినది. మూడవ రకం రైతు కొరకు నేను యజమాని కాదు అనే ఆప్షన్ గురించి చూద్దాం. ఈ ఆప్షన్ ను ఎంచుకున్న తర్వాత 6 రకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మొదటిది ఐఎమ్ ఫారెస్ట్ రైట్స్ హోల్డర్, అంటే అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కులు పొందిన రైతులు. రెండవది ఐ కల్టివేట్ ఆన్ టెంపుల్ ల్యాండ్, అనగా దేవాలయ భూములను సాగు చేస్తున్న రైతులు. మూడవది ఐ కల్టివేట్ ఆన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ కేవికే ల్యాండ్, అనగా ప్రభుత్వ భూములు, సంస్థల భూములు లేదా కేవికే భూములను సాగు చేస్తున్నటువంటి రైతులు. నాలుగవది ఐ కల్టివేట్ ఆన్ కమ్యూనిటీ ల్యాండ్, అనగా సంఘాల భూములను సాగు చేసే రైతులు. ఐదవది ఐ కల్టివేట్ ఆన్ దెబ్బన్ ల్యాండ్, అనగా దెబ్బన్ భూమిని సాగు చేసేటువంటి రైతులు. ఆరవది ఐ ఆమ్ ఏ రిజిస్టర్డ్ ఆర్ ఫార్మల్ టెనెంట్, అనగా నమోదు చేయబడిన లేదా ఒప్పందం ఆధారముగా సాగు చేసేటువంటి కౌలు రైతులు. ఇప్పుడు కౌలుదారు భూమిని నమోదు చేసే విధానాన్ని చూద్దాం. ఐ ఆమ్ ఏ రిజిస్టర్డ్ ఆర్ ఫార్మల్ టెనెంట్ ని ఎంచుకొని తదుపరి భూమిని జోడించండి అనే బటన్ మీద క్లిక్ చేసిన తరువాత భూమి వివరాలు జోడించండి అనే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో జిల్లా, తహసీల్, గ్రామం ఎంచుకొని బేస్ సర్వే నెంబర్ ను టైప్ చేశాను. ఆ సర్వే నెంబర్ తో ఉన్న 3 రైతుల పేర్లు కనిపిస్తున్నాయి. ఇందులో కరెక్ట్ రైతు పేరు సెలెక్ట్ చేసి మొబైల్ నెంబర్ పక్కన ఉన్న ధృవీకరించండి మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఉన్న రైతు మొబైల్ నెంబర్ కు ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీను ఎంటర్ చేసి ఓటీపీ ధృవీకరించండి మీద క్లిక్ చేస్తున్నాను. తరువాత సమర్పించండి అనే బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే భూమి వివరాలు ధృవీకరించండి పేజ్ ఓపెన్ అవుతుంది. మూడవ రకం రైతు లాగిన్ ఇక్కడ పూర్తయినది. ఇప్పటి వరకు రెండవ మరియు మూడవ రకం రైతులు ఏ విధంగా లాగిన్ అయ్యి భూమి వివరాలు నమోదు చేయాలో ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ విధంగా ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్ అనేటువంటి ఈ మొబైల్ యాప్ ద్వారా కేవలం 6 సులభమైన స్టెప్పులలో ఎరువులను రైతులు బుకింగ్ చేసుకోవచ్చు. రైతు సోదరులందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని పారదర్శకంగా ఎరువులు పొందాలని కోరుకుంటున్నాము. రైతుల ప్రయోజనార్థం ఈ వీడియోను రూపొందించిన వారు వ్యవసాయ శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.